గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మన తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు శోభమ్మ గార్ల 57వ పెళ్లి రోజు శుభ సందర్భంగా హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పేల రాజేశ్వరరావు మొక్కలు నాటారు. చెప్పేల రాజేశ్వరరావు మాట్లాడుతూ మన తెలంగాణ మన జాతిపిత తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభమ్మ గార్ల 57వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ కు మొక్కలు అంటే ఎంతో ప్రేమ అని, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హర్తహారం కార్యక్రమాన్ని ప్రారంభించి హర్త తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారన్నారు. మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం వలన మానవ మనుగడ ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఉప సర్పంచ్ గండ్ర శ్రీకాంత్, చెప్ప్యాల శ్రీకాంత్ రావు, సాయి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శోభమ్మ గార్ల 57వ పెళ్లి రోజు సందర్భంగా మన గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజ్ఞాపూర్లో మొక్కలు నాటడం జరిగినది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదే కార్యక్రమంలో భాగంగా హరితహారాన్ని తీసుకొచ్చి ప్రతి పల్లెన పట్టణాల్లో కూడా మొక్కలు నాటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, సకాలంగా వర్షాలు కురవాలని, మానవ మనుగడకు ఎంతో అవసరమైనటువంటి మొక్కలు నాటాలని వారు హరితహారాన్ని తీసుకొచ్చిన విషయం మనందరూ తెలిసినదే. దాన్ని ఇనిషియేటివ్ గా తీసుకుని మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోషరావు గారు గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వారు వారి పెళ్లిలో సందర్భంగా గానీ పుట్టినరోజు సందర్భంగా గానీ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. ఇవాళ జరుగుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టే దిశగా ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని మన జోగినపల్లి సంతోషరావు గారు మనందరి ముందు తీసుకొచ్చిన విషయం అందరూ తెలిసినదే. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి జోగినపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.